అసలు ఇలాంటి కాంట్రవర్సీస్ ఎందుకు వస్తున్నాయంటారు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ కార్పొరేట్ కల్చర్ ఎంటర్ అయిన తర్వాత ఇలాంటివన్నీ వస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? అంటే భక్తిని ఒక వ్యాపార సామ్రాజ్యంగా తయారు చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయి. అక్కడి నుంచి భూ ఆక్రమణలు, అక్కడి నుంచి కేసులు, కోర్టుల చుట్టూ తిరగడాలు, ఇంకొక ఆయన చూస్తా ఉన్నాం చెక్ బౌన్స్ కేసులో కోర్టుల చుట్టూ తిరగడాలు. అంటే వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఐహిక సుఖాలని వదిలిపెట్టి పరలోక సుఖాలని అని ఏదైతే చెప్తా ఉన్నారో చెప్పేదాన్ని ఆచరణలో పాటించని చిత్తశుద్ధి లోపం అనేది ఇది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. రెండోది మనం చూస్తా ఉన్నాం మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి అనేక సంస్థలు మూసేశారు. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ కాకపోతే ఏమిటండి? ఇంతకు నారాయణ చెప్పింది కానీ మనం అక్కడ చూస్తే గానీ ముక్తి దీక్ష ఇవ్వాలి, మీరు మొదటిసారి అక్కడ తీసుకొస్తే 5,000 ఒక అతను తీసుకొని రావాలి. అలాంటి వాళ్ళని మీరు 60 మందిని తీసుకొస్తే మిమ్మల్ని ఇంకో లెవెల్ ప్రమోట్ చేస్తాం. అంటే మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చూస్తాం, మీరు ఒకళ్ళు వచ్చి 4 చేర్పించి ఆ 4 16 మంది ఆ 16 ఇట్లా అయ్యేసరికి మీరు దాసాజులు అయ్యేసరికి కొన్ని ఒక 5,000 మంది మీకు తయారవుతారు. ఆ 5,000 మంది సామ్రాజ్యం మీ చేతిలో ఉంటుంది చెప్పడం మీద అంతా ఒక మల్టీ లెవెల్ చైన్ సిస్టమ్ మార్కెటింగ్ సిస్టమ్ లాగా తయారైంది. అంటే ఇప్పుడు ఒక భక్తి మార్కెట్ ను తయారు చేసి ఆ మార్కెట్ ద్వారా 1,000 కోట్లు సంపాదించి ఈ సంపాదించిన డబ్బుని మళ్ళీ ఇక్కడే ఉంచకుండా కొడుకును బయటికి పంపించి వాళ్ళ ద్వారా మళ్ళీ ఇతర బిజినెస్ లో పెట్టించుకొని ఇదంతా చేయడం చూస్తా ఉంటే అసలు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? మొదటిది. రెండోది, ఆశ్రమంలో ఏ దేవుడిని పూజిస్తారండి? వీళ్ళిద్దరిని పూజించాలి, వీళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజ చేయాలి. అంటే నిజంగా కూడా భక్తులు మోసం చేసినట్టు కదా ఇలాంటి వాళ్ళు మాట్లాడాలా? పీఠాధిపతులు గాని జీఆర్లు గాని దేవుడు ఉన్నాడు, ఆ వారి ముగ్గురు త్రిమూర్తులను ఇతరులను చూపెట్టి వాళ్ళకి పూజ చేయండి అని వీళ్ళు వాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు. ఇక్కడ అది కాదు, మమ్మల్ని పూజించండి, మా కాళ్ళ ఫోటోలు తీసుకెళ్లి మీ ఇళ్లలో పూజా గదుల్లో పెట్టండి అంటే నిజంగానే దేవుడిని వీళ్ళు నమ్ముతున్నారా? వీళ్ళు నాస్తికులో ఆస్తికులో నాకు అర్థం కాలేదు. రెండవది, ఖచ్చితంగా వీళ్ళు ప్రజల్ని మోసగించేవాళ్ళు. దేవుడిని నమ్ముతారో లేదో తెలియదు కానీ ఆధ్యాత్మికత పేరుతోటి మమ్మల్ని పూజించండి అని తద్వారా 100 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటూ ఇది ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేయడమే. మీరు చెప్పండి ఒక పీఠాధిపతిగా ఎందుకు ఇలాంటి ఏం చెప్తున్నారంటే ఇవి ఐహిక సుఖాలన్నీ వదిలేయండి, మా దగ్గరికి రండి, మమ్మల్ని పూజించండి అన్న. మరి ఇలాంటి వారికి అంత విలాసవంతమైన జీవితాలు ఎందుకు? అంత పెద్ద పెద్ద కార్లు ఎందుకు? అంటే కోట్లు పెట్టిన బిల్డింగ్స్ ఎందుకు? ఆ లోపల అంబియన్స్ ఏంటి? ఇవన్నీ ఉంటే తప్ప మనకి ముక్తి లభించదంటారా? అమ్మా, ఇందులో దురదృష్టం ఏంటంటే పూర్వకాలంలో ఒక స్వామీజీలు కానీ ఋషులు కానీ కలిసి చర్చించుకునేటువంటి సందర్భంలో ఎన్ని లక్షల జపాలు చేశారు, ఎన్ని కోట్ల జపాలు చేశారు, ఎన్ని సాధనలు చేశారు, ఎన్ని మహావిద్యలు మీరు పొందున్నారు, ఎన్ని వేదాలు నేర్చుకున్నారు, మీరు 2 వేదాలు నేర్చుకున్నారా, 3 వేదాలు నేర్చుకున్నారా, 4 వేదాలు నేర్చుకున్నారా, ఎన్ని ఉపనిషత్తులు మీకు తెలుసు, ఎన్ని కోట్ల జపం చేశారు, ఇటువంటివన్నిటిని బట్టి వారికి రాజర్షని, బ్రహ్మర్షని, దివ్యర్షి అని చెప్పేసి ఉండేది. ఇటీవల కాలంలో దౌర్భాగ్యము, దురదృష్టం ఏమిటంటే ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎన్ని కిలోల బంగారం ఉంది, ఎన్ని మనుగడ ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్ని దేశాల ఆశ్రమాలు ఉన్నాయి. ఏమన్నది? భగవంతుడు అనేటువంటి వాడు భక్తుడికి అందుబాటులో ఉండాలి. భక్తులు అనేటువంటి వాళ్ళు సామాన్య భక్తుల దగ్గర నుండి ఇప్పుడు ఐశ్వర్యవంతులైనటువంటి భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇస్తారు, డొనేషన్స్ ఇస్తారు. మరి అదే విధంగా బ్రహ్మాండంగా ఒక యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాళ్ళు సహకరిస్తారు. మరి సామాన్యమైన భక్తులు ఉన్నారంటే వాళ్ళంతా కూడా సేవ చేయడానికి మనం వెళ్ళి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే సామాన్యమైన భక్తుడికి భగవంతుడి అందుబాటులో ఉండడం కోసం దేవాలయాలు విడిచిపెట్టి, వైకుంఠాన్ని విడిచిపెట్టి, కైలాసాన్ని వదిలిపెట్టి భూలోకానికి భగవంతుడు వస్తుంటే భగవంతుడి దర్శనానికి 1000 లక్షలు మరి ఎంతవరకు భగవాన్ విషయమే కాదు, ఎంతో మంది అలాగే చేస్తున్నారు. కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సామాన్యులకి ఎవరికి అందుబాటులో లేని ఇప్పుడు సన్యాసికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమిటి, అసలు సన్యాస తత్వం ఏమిటి, అసలు ఒక స్వామీజీ అంటే ఏమిటి, ఒక పీఠాధిపతి అంటే ఏమిటి, ఒక మఠాధిపతి అంటే ఏమిటి, వారికి ఉండాల్సిన నియమనిష్టలు ఏమిటి, వాళ్ళు ఏమేం కార్యక్రమాలు చేయాలి, సన్యాసికి ఉండే నియమనిష్టలు ఏమిటి, వాళ్ళు సన్యాసోపనిషత్తుని బట్టి తీసుకున్నట్లయితే ఒక సన్యాసి ఒక గ్రామంలో ఒక పగలు ఒక రాత్రి కూడా నిద్ర చేయకూడదు. అసలు వాహనాలు ఎక్కడానికి అవకాశం లేదు. అసలు స్త్రీ అనేటువంటి శబ్దం వినడానికే వీల్లేదు.
అట్లాంటి స్థితిలో సన్యాసాశ్రమం అనేటువంటిది బహు కష్టసాధ్యమైనటువంటి ఆశ్రమం అదంతా కూడా. ఇప్పుడు ఇందులో ఒకటి ఏంటంటే మనకి అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. మరి శ్రీ విద్యా సంప్రదాయం ఉందంటే అదొక రకమైన పద్ధతిలో ఉంటుంది. అమ్మవారిలాగా అలంకరణ చేసుకోవడం, అర్చన చేయడం అనేటువంటిది ఉంటుంది. మరి ఋషులు ఉన్నారంటే ఋషి సంప్రదాయంలో ఒక రకమైనటువంటి సంప్రదాయం ఉంటుంది. మరి సన్యాసులు అనేటువంటి దానిలో ఒక రకమైన సంప్రదాయం ఉంటుంది. వేదంలో అనేకమైనటువంటి సంప్రదాయాలు మనకి చెప్పబడుతున్నాయి. వేద విరుద్ధమైన సంప్రదాయాలు మనం ఇప్పుడు వింటున్నాము. అదేవిధంగా కేవలం ధనార్జనమే ప్రధాన ధ్యేయంగా నడిపించేటువంటి కొన్ని మఠాలు మనం చూస్తున్నాము. అవి ప్రత్యేకమైన స్థితిలో చూస్తున్నాం. ఇప్పుడు ఎప్పటి నుంచో లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణి హిరణ్య గర్భాభ్య నమః అని చెప్పేసి మనం ఆరాధన చేసేటువంటి భగవంతుడి విగ్రహాలన్నీ రోడ్డు మీద పడేస్తున్నారు. వాస్తవంగా అయితే ఇలాంటి విషయాల మీద మనము అంటే మీడియా కానీ మనలాంటి సంస్థల కంటే కూడా ఎక్కువగా ఈ స్వామీజీలు పీఠాధిపతులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా వందల వేల లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తయారు చేసుకుని భక్తిని వ్యాపారంగా మార్చుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడతారా, ప్రజల్ని చైతన్యం చేస్తారా, అక్కడికి వెళ్ళొద్దని చెప్తారా, ఈ రకంగానే మౌనంగా ఉండి అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారా అనేది ఇలాంటి పెద్దలు తేల్చుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళు ప్రచారం చేయాలి. అక్కడికి పోవద్దు, ఇది నిజంగానే భగవంతుడికి వ్యతిరేకమైంది, మనుషులు ఎప్పుడు భగవంతులు కారు అనేది చెప్పి ఈ దేశంలో ఖచ్చితంగా ఆ భక్తులైనా కాపాడుకోవాలి కదండి. వీళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధితో అలాంటి యథార్థవాది లోక విరోధి అన్నట్టు లేదు. సమస్యలు యథార్థవాదిగా ఉండాలా, యథార్థవాదిగానే ఉండబట్టడం వల్లే లోక విరోధి. ఈ రోజు మాట్లాడింది కరెక్ట్. అందరూ అలా, నేను అనేది శ్రీధర్ శర్మ గారు ఎలా అయితే మాట్లాడారో అందరూ ఆ రకంగా వచ్చి ప్రజలకు చెప్పాలి కదా అంటున్నా. నేను మోసం జరిగినప్పుడు ఇది మోసం అని చెప్పకుండా మీరు ఏ పురాణాలు, ఏ ఉపనిషత్తులు, ఏ వేదాలు చెప్తారు? ఖచ్చితంగా మోసాన్ని మోసం అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలా. ఖచ్చితంగా ప్రచారం చేయాలనేది మనం అందరికీ. కూడా ఇంకా ప్రజలు భక్తులు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు అటే ఎందుకు అట్రాక్ట్ అవుతారు? భక్తులు నమ్మడం వాళ్ళ అమాయకత్వం అండి. భక్తులు నమ్మడము అనేది వాళ్ళకి తెలియనితనంలో అనేక మంది నమ్ముతూ ఉంటారు. కానీ ఆ నమ్మేటప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా. మీకు దైవత్వం గురించి తెలుసు, మీకు వేదాల గురించి తెలుసు, మీకు ఉపనిషత్తుల గురించి తెలుసు. ఇలా ఒక ఆయన కొంతమంది వచ్చి మేమే దేవుళ్ళం, మమ్మల్నే పూజించండి, మా కాళ్ళు మీ ఇళ్లలో పెట్టుకోండి, మీ పూజా గదుల్లో పెట్టుకోండి అంటే నిజంగానే పుణ్యం వస్తుందా? నిజంగానే దేవుణ్ణి నమ్మిన ఒక అతనికి పుణ్యం వస్తుందా? ఈ విషయాలను ఎవరు చెప్పాలా? ఖచ్చితంగా వీళ్ళు చెప్పాలి. ఎవరైతే నిజంగానే ఆధ్యాత్మికత ప్రచారం చేస్తున్నారో వాళ్ళు జరిగే మోసాన్ని గమనించి అలాంటి వాళ్ళ యొక్క కుట్రల్ని ఖచ్చితంగా ఎండగట్టాలి. అక్కడ వాళ్ళు దేవుడి గురించి చెప్పట్లేరే. అక్కడ ఆయన ఏమంటున్నాడు, ఒక అతీతమైన లోకాన్ని తీసుకెళ్తా అంటున్నాడు. ఎక్కడ? ఇక్కడ ఈ భూమి మీదనే. వీళ్ళేం చెప్తున్నారు, వైకుంఠంలో వస్తుంది లేక ఇంకెక్కడ వస్తుంది అని చెప్తా ఉన్నారు. నిజంగానే ఏ మఠంలో అయినా, ఏ పీఠంలో అయినా అలాంటి అతీతమైన లోకానికి తీసుకెళ్లడం సాధ్యమా? మరి ఇక్కడ ఎట్లా తీసుకెళ్తా అంటున్నారు అంటే ఏదో మోసం ఉంది కదా, ఏదో చేస్తున్నాడు కదా. అది నారాయణ చెప్పిందా, ఇంకో ఆయన చెప్పిందా, వాళ్ళకి ఎవరు పోయి వచ్చిండ్రు ఏమిటనేది అసలు ఆధ్యాత్మికత అనేదే లేదు కదా అక్కడ. అది బయటికి పోయి ఒక బిజినెస్, ఆ బిజినెస్ కోసం జనాన్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేయడం, రకరకాల టెక్నికల్ పాటించడం. మీరు ముక్తి దీక్ష అన్నారు కదా, ముక్తి దీక్ష వెళ్ళడానికి నల్గొండ జిల్లా చౌటుప్పల్లో, నేను మిగతా ప్రాంతాల్లో నేను చూసా. ఏం చేస్తారు, ఈయన పాదుకలు తీసుకెళ్లి అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళు మోకాళ్ళ మీద నిలబడి ఇట్లా పట్టుకొని అలా నిలబడాలి. నిలబడితే ఆ పాదుకలు కదిలి అనుకోండి, అగో మీకు కల్కి భగవాన్ అదండి ఆశీర్వాదం లభించింది కాబట్టి మీకు ఎమ్మటే ముక్తి దీక్ష ఇస్తా తీసుకెళ్తా అంటే మరి 6,000 ఎందుకు కట్టి వస్తాడండి అక్కడ దాకా? కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ చేస్తారు. మా అమ్మమ్మ కూడా చేసేది, మా ఊర్లో మా తాత చేసేది. ఏంటది, ఎవరన్నా వస్తే ఆ చాట్లో బియ్యం పోసిట్లో పట్టుకునేది, సకనం పడుతున్నా అని అంటే అది ఇలా తిరిగితే ఇదంతా మన నర్వస్ సిస్టమ్ లో ఉండే ఆ పని విధానం వల్ల తిరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని పట్టుకుని ఆ టెక్నిక్లు ఇట్లాంటివన్నీ వాడుకుని ఇది మోసం చేయడం కాదండి. రైట్ మీరేం చెప్తారు? రమేష్ గారు అంటున్నట్టు ఎందుకని మీలాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకంగా ఎందుకు ఎవరు కూడా చెప్పట్లేదు ప్రజలకు అర్థమయ్యేలా? అన్ని ప్రదేశాల్లోనూ చెబుతూనే ఉన్నాం. అసలు ఎప్పుడైనా సరే సామాన్యమైనటువంటి లౌకికపరమైన ధనాన్ని దాచుకోవడానికి స్టాండర్డ్ అయినటువంటి బ్యాంక్స్ వెతుక్కుంటున్నాము. ఆధ్యాత్మిక ధనం అనేటువంటి చాలా విలువైనటువంటిది. అనాది నుండి వస్తున్నటువంటి పంచాయతన దేవతామూర్తులు గణపతి, సూర్యుడు, విష్ణువు, శివుడు, అదేవిధంగా అమ్మవారు, వాళ్ళని ఆశ్రయించండి. వాళ్ళు శాశ్వతంగా ఉన్నటువంటి
ఉన్నటువంటి వారు, విశ్వవ్యాపాలుగా ఉన్నటువంటి వారు వారిని ఉపాసన చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని చెప్పేసి మనం ఛానల్స్ ద్వారా అనేకమైన విషయాలు ప్రబోధిస్తూనే ఉన్నాం. ఉన్నప్పటికీ కూడా అవన్నీ విగ్రహాలు, అవన్నీ ప్రత్యక్షంగా లేవు, అవన్నీ పరోక్షంగానే ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ తీసి పడేసేయండి, ఆ ఫోటోలు పెట్టుకోండి, ఫోటోలు ఆరాధన చేయండి సరిపోతుంది, ఆ టిఫిన్లు తింటారు, భోజనాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి చెబుతూ ఉంటే అటువైపుగా వెళ్ళిపోతున్నారు తప్పించి అసలు అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువులు, మరి జ్ఞాన మార్గం వైపు నడిపించాల్సిన గురువులు మాయను పోగొట్టాల్సినటువంటి గురువులు మాయను కల్పిస్తున్నారు. చిన్న అనుమానం సార్, ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అక్కడ కూర్చున్నారు, విజయ్ కుమార్ గారు ఆయన భార్య, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కాళ్ళను తీసుకెళ్లి జనానికి ఇచ్చేసి పూజా గదిలో పెట్టి పూజించండి అని ఫోటోలు అమ్ముతా ఉన్నారు. అది ఆధ్యాత్మికంగా సరైందేనా? ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక విగ్రహం యొక్క పూర్ణ స్వరూపాన్నే ఆరాధన చెయ్యాలి. దైవపరంగా మనం తీసుకున్నప్పుడు ఆగమ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్న విషయంలోకి వచ్చేసరికి భిన్నమైనటువంటి విగ్రహాలు పూజార్హం కాదు అని చెప్పేసి చెప్పబడుతోంది. కాళ్ళు వేరేగా, వేరేగా, ఇలాంటి వాటి మీద మీడియా గాని మేము గాని ఇలాంటి వాటిని ఖండిస్తూ ఏదైతే ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో మోసపోకూడదని ప్రజల్ని చెప్తున్నామో, మేము చెప్పే ప్రచారం సరి అయిందా కాదా, సమాజానికి ఉపయోగపడేదా కాదా? మీరు ఉండబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉంటున్నారని మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటానండి. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక కనుక లేకపోతే ఈ రోజు ఆగడాలు ఎక్కువైపోయేవి. ఈ రోజు కాస్త భయపడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నారంటే ఒక మీడియా కారణము, ఒక జన విజ్ఞాన వేదిక కారణం. ఇందులో ఏమాత్రం నేను ఖచ్చితంగా చెబుతున్నాను నేను. ఎందుకంటే అన్యాయాన్ని ఎత్తి చూపడం అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. ఎవరికొవారు మాకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోతే ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా నడిచిపోతూ ఉంటుంది. శ్రీధర్ శర్మ గారు, అండ్ ఫైనల్లీ కృష్ణమోహన్, మీరు ఎలా కంక్లూడ్ చేస్తారు? లోకేష్ అసలు మీకు ఏం చెప్పారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు? సాధారణంగా మనం ఈ రోజు చూసుకుంటున్నప్పుడు లోకేష్ నిన్న కూడా మాట్లాడుతూ లోకేష్ తన వాదన అయితే లోపల ఎటువంటి పూజలు జరగడం లేదని చెప్పాడు. నేను లోకేష్ తో కూడా ఒకటే ఉంది, లోపల ఎటువంటి పూజలు కాదు, లేకపోతే ధ్యానాలు కాదు, ఏవి జరగనప్పుడు మీడియాను ఎందుకు అనుమతించరు? మీరు లోపల ఏం జరుగుతుందో ఆ తంతుని మీడియాకు చూపించవచ్చు కదా. మీకు లోపల తప్పు జరగనప్పుడు మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? అక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా మీరు మౌనం పేరట వాళ్ళందరినీ కూడా మాట్లాడనీయకుండా ఎందుకు ఉంచుతున్నారు? అంత ఉంచాల్సిన అవసరం లేదు. ఇది ఈ రోజు కొత్తగా జరిగిన తంతు కాదు. గడిచిన 9 సంవత్సరాలుగా నాకున్న ఎక్స్పీరియన్స్ లో 9 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. కలికి ఆశ్రమం సంబంధించిన ప్రతి వ్యవహారంలో కూడా నేను కవరేజ్ చేసిన వ్యక్తి. ఆ వ్యవహారంలో క్లియర్ గా ప్రతిసారి ఈ రోజు లోకేష్ దాసాజీ కాదు, దానికంటే ముందున్న చాలా మంది దాసాజీలతో నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ ఏం జరుగుతున్న వ్యవహారం మీద నేను దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా అక్కడ సంబంధించిన ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈ రోజు లేకపోతే ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, లేకపోతే ఒక కమిటీని నిర్ణయించుకోమని చెప్పండి. ఏదైనా సరే ఒక కమిటీని, ఒక జడ్జిలో రిటైర్డ్ జడ్జిమెంట్స్ కానీ లేకపోతే ఇంకో వ్యక్తిని కాదు, ఎవరైనా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ధైర్యంగా తమ ఆశ్రమంలోకి అనుమతించమని చెప్పండి. అనుమతించి అక్కడ ఏం జరుగుతుందో చూపించవచ్చు కదా. ఆ వ్యవహారాన్ని దాసవిద్యులు అక్కడి నుంచి మాత్రం దానికి మాత్రం జవాబు చెప్పే పరిస్థితి అయితే అక్కడ కనపడదు. ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. పూజల మీద లేకపోతే ధాన్యాల మీద డబ్బులు వసూలు అవుతున్నారు. లేకపోతే 45 ఎకరాలలో ఒక శ్వేత సౌధనమే నిర్మించుకున్న పరిస్థితి అయితే మనం ఏర్పడుతుంది. మరో 20 ఎకరాలు యూనివర్సిటీ 1, యూనివర్సిటీ 2 మీద ఒక 20 ఎకరాలు నిర్మించారు. అలాగే క్యాంపస్ 1, క్యాంపస్ 2 మీద మరో 40 ఎకరాల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మించున్నారు. 300 నుంచి 500 ఎకరాల వరకు భూమి కలికి ఆశ్రమం పేరిట ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అదే నారాయణ చెప్తున్నట్టుగా ఏదైతే నారాయణ చెప్తున్నట్టుగా కలికి భగవాన్ కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను సినిమాలు ఎలా తీయగలిగాడు? ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏదంటే వస్తుంది. సో వీటన్నిటికీ కూడా కలికి ఆశ్రమం సమాధానం చెప్పి తీరాలి. కోట్లాది మంది భక్తులు ఏదైతే కోరుకుంటున్నారో ఈ వ్యవహారం మీద ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రావాలి. అలాగే రమేష్ గారు ఏదైతే క్లియర్ గా చెప్పారో మఠాధిపతులు కావచ్చు లేకపోతే పీఠాధిపతులు కావచ్చు, ఇటువంటి వారిని ఖండించే దిశగా వాళ్ళు ముందుకు వచ్చి హైందవ సాంప్రదాయాన్ని ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని బింబించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్. ఏదేమైనా ఇటువంటి విషయాల్లో ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ఎవరైతే భక్తులు నమ్మి వెళ్తున్నారో వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం బాధ్యత గల ప్రతి వ్యక్తి మీద ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV9.